బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలోని డల్లాస్ లో దుండగుడు కాల్పుల్లో మృతి చెందిన తెలుగు విద్యార్థి గోపీకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో 2 రోజుల్లో గోపి మృతదేహం స్వదేశానికి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డల్లాస్ లో పోస్ట్ మార్టం జరుగుతూ ఉండగా గోపి కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు తెలుగు విద్యార్థులు తోడ్పాటును అందిస్తున్నారు. ఇప్పటికే గో ఫండ్ మీ వెబ్సైట్ ద్వారా విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టారు. మరోవైపు డెడ్ బాడీ తరలింపునకు అయ్యే ఖర్చును తాను పెట్టుకుంటానని సూపర్ మార్కెట్ యజమాని హామీ ఇచ్చారు. అమెరికాలోని డల్లాస్ లో దుండగుడు కాల్పుల్లో మృతి చెందిన తెలుగు విద్యార్థి గోపీకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో 2 రోజుల్లో గోపి మృతదేహం స్వదేశానికి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డల్లాస్ లో పోస్ట్ మార్టం జరుగుతూ ఉండగా గోపి కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు తెలుగు విద్యార్థులు తోడ్పాటును అందిస్తున్నారు. గో ఫండ్ మీ వెబ్సైట్ ద్వారా విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టారు. మరోవైపు డెడ్ బాడీ తరలింపునకు అయ్యే ఖర్చును తాను పెట్టుకుంటానని సూపర్ మార్కెట్ యజమాని హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమెరికా నుంచి అప్డేట్స్ అందిస్తారు. లక్ష్మణ్, పోస్ట్ మార్టం ఫార్మాలిటీస్ ఎప్పటికి పూర్తవుతాయి? మనకు వచ్చిన సమాచారం మేరకండి బేసిక్ గా ఈ రోజు వాళ్ళ డెడ్ బాడీ వచ్చేసి కార్నర్ ఆఫీస్ రీచ్ అవుట్ అయింది. సో ఈ రోజు అన్ని ఫార్మాలిటీస్ అవ్వచ్చు. ఇండియన్ కాన్సులేట్ మరియు తానా వారు కూడా చాలా సహకారం అందిస్తున్నారు. మోస్ట్లీ ఈ రోజు అన్ని ఫార్మాలిటీస్ అయిపోతే రేపు కానీ ఎల్లుండి కానీ లోకల్ టైం అంటే యుఎస్ లోకల్ టైం కి డెడ్ బాడీని తరలించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. చాలా ఫాస్ట్ గానే చేస్తున్నారు. ఆల్రెడీ కాన్సులేట్ వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఇవ్వడము, ఇక్కడ మన హోమ్ ఒకటి డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం, ఇట్స్ ఓన్లీ అఫీషియల్స్ ఇవ్వాలి. సో అదొకటి. ఇంకా మీరు చెప్పినట్టు గో ఫండ్ మీలో కూడా మన భారతీయులందరూ కూడా ఇక్కడ లోకల్ వాళ్ళంతా హెల్ప్ చేస్తున్నారు. దగ్గర దగ్గర $174,000 ఇప్పటి వరకు రేస్ చేశారు. వాళ్ళ టార్గెట్ వచ్చేసి $250,000. సో ఇది చాలా బాధాకరమైన సోచనీయ విషయం. యాక్చువల్ గా ఆ అబ్బాయి 12 గంటల 40 నిమిషాలకి తనకి అక్కడ వచ్చి నైట్ ఏదో జాబ్ చేస్తుంటే వచ్చి షూట్అవుట్ చేశారనమాట. నేను ఇక్కడ పోలీస్ వాళ్ళకు కూడా రీచ్ అవుట్ చేయడం జరిగింది. పోలీస్ వాళ్ళ నుంచి ఇంకా నాకు అప్డేట్ రాలేదు. ఆ సస్పెక్ట్ ని పట్టుకున్నారు. మరి కాల్చారు, పట్టుకున్నారో తెలియదు ఇంకా పూర్తి వివరాలు. వాళ్ళు గోప్యంగా పెట్టారు ప్రస్తుతానికి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ హియర్. సో ఓవరాల్ మోస్ట్‌లీ ఈ రేపు, ఎల్లుండి లోపల మాక్సిమం నాకు తెలిసి మనకొచ్చిన లేటెస్ట్ సమాచారం మేరకు థర్స్‌డే లోపల వరకు తన గోపి డెడ్ బాడీని భారతదేశము ఇండియా హైదరాబాద్ చేరేంత వరకు ప్రయత్నం జరుగుతా ఉందండి యాక్చువల్‌గా. ఎంత ఖర్చు అవుతుందో అది ఆ యజమాని పెట్టుకుంటాను అని చెప్పడం జరిగింది. అయితే అసలు ఎంత ఖర్చు అవుతుంది లక్ష్మణ్? జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్స్ లో పేరెంట్స్ కానీ ఇలా అందరు ఎవరైనా ట్రావెల్ పైన వచ్చినప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటారనమాట. జనరల్ గా $10,000 నుంచి $20,000 వరకు అవ్వచ్చు ఆ ఫార్మాలిటీస్ అంతా. సో ఆ యజమాని వచ్చేసి ఆయన నేను పెట్టుకుంటాను అని చెప్పేసి చెప్పారు. మామూలుగా అయితే కాన్సులేట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ ఇలాంటి కేసెస్ లో యుఎస్ గవర్నమెంట్ ఏం హెల్ప్ చేయదు. ఎందుకంటే తను ఏం యుఎస్ సిటిజన్ కాదు, గ్రీన్ కార్డ్ హోల్డర్ కాకపోవచ్చు. సో యుఎస్ వచ్చేసి వాళ్ళ సిటిజన్స్ ని కేర్ చేస్తారు. ఆబ్వియస్లీ ఇమిగ్రెంట్స్ ని కూడా కేర్ చేస్తారు అనుకోండి. బట్ అది వేరే విషయం. బట్ యజమాని పెట్టుకుంటాను నేను. ఆ అబ్బాయి చాలా అంటే చాలా యంగ్ వయసు, 32 సంవత్సరాలు, ఒక చిన్న బిడ్డ ఉంది. సో ఈ సిచ్యువేషన్ అంతా చూసి ఆయన ముందుకు వచ్చారనమాట. నేను చూసుకుంటానండి ఆ ఖర్చు అంతా అని కూడా చెప్పడం జరిగింది. జనరల్గా $10,000 నుంచి $20,000 వరకు అవ్వచ్చండి యాక్చువల్గా. సో ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఏదైనా హెల్ప్ అందుతుందా లక్ష్మణ్? ఇండియన్ గవర్నమెంట్ నుంచి కూడా అంటే ఆ లోకల్ గా ఆయన చంద్రబాబు నాయుడు గారు మన చూసామంటే ఎక్స్ లో పెట్టారు. సో ఏమన్నా వాళ్ళ ఈ సిచ్యువేషన్ అంతా అయిపోయిన తర్వాత ఏమైనా పెట్టుకుంటే వీళ్ళు వెళ్ళి మాట్లాడితే లోకల్ గా ఏమన్నా పిల్లలకో లేకుంటే వాళ్ళ వైఫ్ కో ఏదన్నా జరిగితే బాగుంటుంది. జనరల్ గా అయితే ఏం నాకు తెలిసి ఉండదండి. బేసిక్ గా ఫార్మాలిటీస్ ని ఎక్స్పెడిట్ చేస్తారు ఫాస్ట్ గా. అంటే ఇలాంటి ప్రాసెస్లలో డెత్ సర్టిఫికేట్స్ కానీ ఇంకా ఏమన్నా నమూనాలు ఏమన్నా కావాలంటే ఆటోస్పై అంటే పోస్ట్ మార్టం ఇలాంటివన్నీ ఫాస్ట్ చేస్తారు.
బేసిక్ ఇండియన్ కాన్సులేట్ వాళ్ళైతే రెగ్యులర్ గా మన లోకల్ ఆర్గనైజేషన్ తానా ఆటా ఇవన్నీ పెద్ద ఆర్గనైజేషన్స్ ఇక్కడ వాళ్ళతో అయితే వాళ్ళ ఎవరంటారు వాళ్ళ బోర్డు మెంబర్స్ తో టచ్ లో ఉన్నారు. నేను కూడా ఆ గ్రూప్ లో పార్ట్ ఉన్నా అనమాట. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు ఒకటి. లేటెస్ట్ అప్డేట్స్ మనకు కూడా వస్తున్నాయి అక్కడ. సో అన్ని మూవ్ అవుతున్నాయి, అన్ని లాట్ ఆఫ్ మూవింగ్ పీసెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అదొకటి జరుగుతూ ఉంది. అన్ని పీసెస్ కంక్లూడ్ అయ్యేపాటికి ఇంకా 2-3 రోజులు జరుగుతుంది. ఇప్పటికే ఆ అబ్బాయి చనిపోయి కూడా శివైక్యమై కూడా ఆల్మోస్ట్ 2 days అవుతా ఉంది. ఐ మీన్ 22nd 12:45 లోకల్ టైం కి ఇన్సిడెంట్ జరిగింది. 18 గంటలు తను ఐసీయూలో పోరాడాడు జీవితం కోసము. ఆ తర్వాత ఆయన చనిపోయారనమాట. సో ఇప్పటికే 2 రోజులు అవుతా ఉంది. సో ఇంకొక 2 రోజులు పట్టొచ్చు అది భౌతికాయం ఇండియాకి రావడానికి యాక్చువల్లీ. అయితే చనిపోయిన ఇటు గోపీకృష్ణ అతని లైఫ్ స్టైల్ అమెరికాలో ఏ విధంగా ఉంటుంది లక్ష్మణ్? ఇది అందరికీ కూడా నేను ఒకటే చెప్పగలుగుతాను. ఎవరైతే పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారో, ఉద్యోగాలు చేయడానికి వస్తున్నారో మీరందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ ప్రతి దేశంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు లోకల్‌గా అమైకమై అంటే గో అలాంగ్ విత్ లోకల్ పీపుల్ యాక్చువల్‌గా. ఎప్పుడు కూడా మన వాళ్ళతో అందరితో ఉండాలి. ఇట్లా లైఫ్ స్టైల్ ఏంటంటే తను ఏదో నాకు తెలిసిన మట్టుకైతే కొద్దిగా ఏదో జాబ్ సెర్చ్‌లో ఉన్నారు. రాలేదు అన్నట్టు కూడా విన్నాను. సో అందుకని ఏదో పార్ట్ టైం ఏదో చేస్తున్నట్టు ఉన్నారు చూస్తుంటే మనకు తెలిసిన మటుకు. ఇది జరగడంతో పాపం అంటే ఇప్పుడు మార్కెట్ కూడా అందరికీ బిగ్ టీవీ చెప్తున్నాను, మార్కెట్ కూడా సరిగ్గా లేదు. డూ యువర్ హోంవర్క్, డూ యువర్ రీసెర్చ్. ఊరికే ఇలా వచ్చేసి ఇబ్బంది పడకుండా చాలా ఇన్ఫార్మ్ డెసిషన్స్ తీసుకోండి అని కూడా నేను చెప్పదలుచుకున్నా అండి అందరికీ యాక్చువల్‌గా. ఓకే. అంటే తన ఫ్రెండ్స్ ఏమంటున్నారు? గోపి తన ఫ్యామిలీతో కలిసి అక్కడ స్టే చేస్తూ ఉంటారు. అంటే ఒక పాప కూడా ఉందని తెలుస్తుంది. అవును. అవునండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఇదందరికీ ఒక షాక్ యాక్చువల్‌గా. ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అది అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక దుండగుడొచ్చి కాల్చేయడం అంటే ఇది వెరీ అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్. పాపం వాళ్ళు ఇంకా షాక్‌లో ఉన్నారు. బట్ వాళ్ళ ప్రయత్నాలంతా అదే గోడ్ ఫండ్ మీ వెబ్‌సైట్‌లో వాళ్ళ కజిన్ క్రియేట్ చేశాడన్నమాట ఆ వెబ్‌సైట్. అంటే బేసిక్‌గా దాంట్లో ఎవరన్నా ఎళ్లి ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఫండ్ రైజ్ చేయొచ్చు. ఎవరైనా ఒక $10, $100, $1000 ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. మన ఇండియన్ సొసైటీ ఎక్కువ మంది ఉండడం వల్ల ఇప్పటికీ వాళ్ళు పెట్టిన టార్గెట్ 80% వరకు రీచ్ అవుట్ అయింది. సో అందులో అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దాన్ని రీప్లేస్‌మెంట్ అంటూ ఉండదు గదండీ. ఎంత డబ్బులొచ్చా కూడా పాపం ఇది ఒక పెద్ద షాక్ అనే మనము అనుకోవాలి యాక్చువల్ అందరికి. సో మనం చేయగలిగిందంటే ఏందంటే దాని తర్వాత జరిగే ప్రయత్నాలకు సహాయం చేయడం తప్ప ప్రస్తుతానికి ఆ అబ్బాయి శాంతి కలగాలని ఆత్మకి కోరుకోవడము, తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేయడం తప్ప ఇంకేమి చేసేదైతే ప్రస్తుతానికి లేదు. బట్ ఇదంతా అందరూ నేర్చుకోవాలి. అందరూ అంటే ఇట్లాంటివి జరుగుతుంటే మనకు తెలీదు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. బట్ కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అంతే. అంటే మనం లోకల్‌గా అన్నీ తెలుసుకోవాలి. ఏం జరుగుతా ఉంది లోకల్‌గా? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? సో మనం సేఫ్ గార్డ్ అవ్వాలన్నమాట. సో అది మనం కొన్ని జరుగుతుంటాయి. లోకల్‌గా ఇన్వాల్వ్ అవ్వడం చాలా మంచిదండి. బేసిక్‌గా వాళ్ళు అవేర్‌నెస్ చేస్తుంటారు పోలీస్ వాళ్ళు కూడా. ఈ గన్ కల్చర్ అనేది అమెరికాలో ఎప్పుడూ ఉంటుంది యాక్చువల్‌గా. ఇప్పటికీ గవర్నమెంట్ టైట్ చేస్తా ఉంది గానీ, గన్ ఇచ్చే ముందు వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసి ఇవన్నీ బట్ హెల్ప్ అవ్వట్లేదు. సో గన్ తీసుకునే ముందు వాళ్ళకన్నీ బానే ఉంటాయి. తీసుకున్న తర్వాత మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయి. దానివల్ల సైకోగా తయారైపోయి ఎళ్ళేసి ఆయన నలుగురిని చంపాడు మన గోపితో పాటి. సో ఒకరు 56 ఏళ్ల వాళ్ళు, ఒక 80 ఏళ్ల పెద్దావిడ సంథింగ్ ఒక నలుగురు వరకు కూడా ఈ చనిపోయినట్టు తెలిసింది. అయితే కొంతమంది లక్ష్మణ్ గాయాలైనట్టు తెలిసింది. మరో నలుగురు చెప్పండి. మీద కూడా ఆయన అటాక్ చేసినట్లు తెలుస్తుంది. అంటే ఆ మిగిలిన వారు యూఎస్ సిటిజన్సా? లేకపోతే వారు కూడా అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళా? మనకు తెలిసిన సమాచారం మేరకు వాళ్ళు లోకలైట్స్ అండి. యాక్చువల్‌గా యూఎస్ సిటిజన్సే ఉంటారు. మన భారతీయ దేశం నుంచి వచ్చిందైతే గోపి ఒకటే. మిగతా వాళ్ళంతా లోకల్ వాళ్ళే ఉన్నారంట యాక్చువల్‌గా. ఆ కారణాలు గూడా ఇంకా మనకు తెలియట్లేదు. ఆ దుండగుడు ఎందుకు చంపాడని జెప్పేసి. ఆ పోలీస్ వాళ్ళు ఇంకా రిపోర్ట్ వాళ్ళంతా నేను రీచ్ ఔట్ అయ్యాను గానీ వాళ్ళు ఇంకా మోస్ట్‌లీ నాకు ఈ రోజు ఏమైనా అప్‌డేట్ రావచ్చు. ఎందుకు జేశాడు? ఆయన మోటివ్ ఏంటని తెలీదు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎలా ఉంటాయంటే జాతి వివక్ష కేసులు అలాంటివి జరుగుతా ఉంటాయి. హ్మ్. ఒక్కోసారి కొంతమందికి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఎళ్ళేసి ఏదో ఇలాంటి పిచ్చి పనులు చేస్తా ఉంటారనమాట. హ్మ్. అండ్ మీరు మెన్షన్ చేసినట్లు అంటే ఎంత ఫండ్ రైజ్ చేసినా గానీ కోల్పోయిన వ్యక్తిని తీసుకొని రాలేం. అట్‌లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ కన్నా హెల్ప్ చేయగలుగుతారు. ప్రెజెంట్ వాళ్ళ ఫ్యామిలీ యూఎస్‌లో తను ఎవరెవరితో కలిసి ఉంటున్నారు? అలానే వారు తర్వాత ఇండియా రాబోతున్నారా? ఏంటి డీటెయిల్స్ వాటి గురించి? నాకు తెలిసి తను వాళ్ళ భార్య, పాపతో ఉన్నట్టు తెలుసుకుంటున్నాను నేను. నాకు తెలిసి మేబీ వాళ్ళేమైనా ఆల్రెడీ ఎళ్ళిపోయారో మరి పూర్తిగా తెలీదు. నేను పొద్దున్నే ఎవరితోనో మాట్లాడాను తానా వారితో. సో, అశోక్ గారని జెప్పేసి. ఆయన లేటెస్ట్ అప్‌డేట్ అయితే అది ఇచ్చారు. నేను మళ్ళీ కనుక్కుంటాను. సో, వాళ్ళ కజిన్ అయితే హెల్ప్ చేస్తున్నాడు ఇదంతా ప్రాసెస్. మేబీ ఆ చిన్న బిడ్డనేసుకొని వాళ్ళ భార్య
ఈ ప్రాసెస్ అంతా చాలా ప్రాసెస్ ఉంటుంది కదా! 1.5 సంవత్సరం, 1½ ఇయర్ బేబీ అనుకుంటా. ఆ అమ్మాయి అనుకుంటున్నా ఆ అబ్బాయికి మనకు తెలిసిన హ్మ్. మేరకు. సో, ఈ పాపం వాళ్ళ కజిన్ ఇక్కడ లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకల్ ఆర్గనైజేషన్స్‌తో వర్క్ చేసి అంతా హెల్ప్ చేస్తా ఉన్నారు వాళ్ళు యాక్చువల్లీ. సో, ఈ ఖర్చు అంటే పెద్ద ఖర్చుతో కూడిన పనే అండి ఇవన్నీ చెప్పుకోవాలంటే. పెద్ద ప్రాసెస్ అదంతా. సో, హ్మ్. దానికి కూడా మన గోఫండ్‌మి హెల్ప్ చేస్తా ఉన్నారు. ప్లస్ ఎంప్లాయర్ తను మంచిగా ముందుకొచ్చి నేను ఈ ఖర్చంతా పెట్టుకుంటా అనడం కూడా ఓ మంచి విశేషమే. అంటే బేసిక్‌గా అట్‌లీస్ట్ ఇంత కీడులో అట్‌లీస్ట్ ఎవరో ఒక ముందుకొచ్చారు అన్నది కూడా మనము అప్రిషియేట్ చేయొచ్చండి. హ్మ్. అయితే లక్ష్మణ్, లేటెస్ట్‌గా తెలిసిన న్యూస్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఏపీలోనే ఉంటున్నారు. కేవలం గోపి మాత్రమే అక్కడ ఉంటున్నారు అని చెప్పి లేటెస్ట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. అయితే అదే. ప్రెజెంట్ అసలు ఇలా యూఎస్ వచ్చేవాళ్ళు, ఇండియా నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి? ఇలాంటి కాల్పులు జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఇది ఒక్కటే కాదు, ఇంతకు ముందు కూడా చాలా కేసెస్ కూడా మనం చాలా చూసాము. సో ఏ విధంగా మీ సైడ్ నుంచి మీరు అవేర్‌నెస్ ఏం చెబుతారు? నా సైడ్ నుంచి నేను ఫస్ట్ థింగ్ ఏం చెప్తానంటే, ఇలాంటివి జరగకూడదనే కోరుకుంటాం. బట్ జరిగినప్పుడు అందరూ ఏంటంటే ఇన్స్యూరెన్స్ పెట్టుకోండండి. బేసిక్‌గా ఇండియా నుంచి ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ఇస్తారు. ఆన్‌లైన్‌లోకెళ్తే రోజుకు ఒక $5, $10 ఇన్స్యూరెన్స్ ఉంటుంది. వాళ్ళు ఇలా మార్టల్స్ వెనక్కి తీసుకెళ్ళే కవరేజ్ కూడా ఇస్తారనమాట. ఎవరికన్నా అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్ జరిగినప్పుడు. మినిమమ్ ఎంత లేనిది ఒక 200, 300K అంటే 1,00,000 నుంచి 200, 300 అంటే $1,00,000 నుంచి $3,00,000 వరకు కూడా మీరు ఇన్స్యూరెన్స్ పెట్టుకోండి. అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత మనం ఇలా పరిగెత్తేదానికంటే ఏదో ఒక ఇన్సూరెన్స్ ఉందంటే అది కొంత మేరకు హెల్ప్ చేస్తుందని నేను ఫస్ట్ అవేర్‌నెస్ చెప్తాను. వచ్చే ముందు గూడా ప్రజలు ఎవరైతే చదువుకునే పిల్లలు చాలా మందొస్తున్నారు ఈ మధ్య. చదువుకున్న పిల్లలు గాని, ఉద్యోగాలకొచ్చినప్పుడు లోకల్ మార్కెట్ గురించి రీసెర్చ్ చేసి జాబ్స్ ఉన్నాయా? లేదా? అక్కడ చదివితే ఎలా ఉంటది? లోకల్ లాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లోకల్‌లో కాలేజ్ ప్రతిరోజు ఎళ్ళాలి. ఇలాంటి లాస్‌ని మీరు వయోలేట్ చేయకండి. పద్ధతిగా అమెరికాలో మంచి గొప్ప దేశం. భారతదేశం గూడా గొప్ప దేశం. ఇక్కడొచ్చిన తర్వాత లోకల్ లాస్‌ని మీరు పాటిస్తా ఉండండి. ఎందుకంటే మనం మిస్‌యూజ్ చేయకూడదు, మిస్ చేయకూడదనమాట ఇమ్మిగ్రెంట్స్‌ని. జరిగేవి జరుగుతా ఉంటాయి. బట్ ఏంటంటే ఇన్స్యూరెన్స్, లోకల్ లాస్‌ని వీళ్ళు తప్పకుండా మనం మొన్న గూడా చూసాము. ఇంకో కేస్‌లో పిల్లలు షాప్ లిఫ్టింగ్, దొంగతనాలు చేయడం ఇలాంటివన్నీ గూడా మనకు అంటే అన్ని చోట్ల జరుగుతుంటాయి. మన దేశస్తులేని గాదు వేరే వాళ్ళు గూడా చేస్తుంటారు గానీ, బట్ మనం జాగ్రత్తలో మనం ఉండడం మంచిది యాక్చువల్‌గా. రైట్. థాంక్ యూ లక్ష్మణ్.